1 కొరింథీ 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఈ వాక్యాన్ని బట్టి ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని ఆ యొక్క 3 మేకులు పీక్కోలేని దుస్థితిలో ఉన్నారో అని చెప్తూ ఉన్నాడో, శవాన్ని పూజ చేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడో, వానికి ఈ యొక్క సిలువను గురించినటువంటి వార్త వెరితనంగా ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క సిలువలో చనిపోయిన తర్వాత తిరిగి లేచిన సంగతి వీరికి తెలుసు. అయినప్పటికీ కూడా మరి వీరు అటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వారికి ఇది వెరితనంగానే ఉంటది. కానీ రక్షింపబడినటువంటి మనందరికి కూడా దేవుని యొక్క శక్తి అన్నది, ఆ యొక్క నిరీక్షణ మనకు ఉంటుంది. వారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో వారికే తెలియదు. వారు ఒక నియమం లేదు, ఒక నిర్ణయం లేదు. వారి లేఖనాలు కూడా, వారి గ్రంథాలు కూడా ఏమి చెప్పవు. కానీ మన యొక్క బైబిల్ గ్రంథం మనం చనిపోయిన తర్వాత తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వల్లే తిరిగి లేస్తామని చెప్తా ఉంది.